వీళ్ళు ఏం చేశారంటే నాకు అది వినిపించి విని నాకే భయం వేసింది అనమాట. ఇంకా నా జీవితంలో అభివృద్ధి పొందలేము, నా జీవితంలో ఇంకా విస్తరించలేము, నా జీవితంలో ఫలించలేము. దేవుడు అన్నీ చేస్తున్నాడు, ఇది ఎందుకు చేయట్లేదు, దేవుడు అన్నీ చేస్తున్నాడు, ఇది ఎందుకు చేయట్లేదు అని వస్తుంది అనమాట. థ్యాంక్ యూ జీసస్. అప్పటి నుంచి ఏం చేశారంటే ఇంకా ఆ ఫోన్ కాల్ తీసుకోవడం మానేశాను. ఫోన్స్ తీసుకోవడము మానేశాను ఇంకా. ఎందుకంటే వాళ్ళు అంటే దేవుళ్ళు అంటే ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే దేవుడు చెప్పేది వినే ఓపిక వాళ్ళకి. వాళ్ళు ఏదో చెప్పాలి, వాళ్ళు ఏదో ఎక్స్ప్రెస్ చేయాలి, దేవునికి అనుకుంటారు అన్నమాట. థ్యాంక్ యూ జీసస్. ప్రతి క్రైస్తవుడు ఇదే అనమాట, ఇదే అలవాటు అయిపోయింది ప్రతి క్రైస్తవుడు. ఏది కూడా నేడిగా నువ్వెంత గొప్ప మరణం చెప్పు, వాక్యం చెప్పు, గొప్ప అభిషక్తుడు రాని, ప్రవక్త రాని, ఒక 100 మంది ప్రవక్తలు ముందు కూర్చున్నా సరే, స్వయంగా దేవుడు వచ్చి ముందే పక్కన కూర్చుని ఏం చేస్తాడు, ఇవే చెప్తుంటాడు అనమాట. ప్రభా నాకు 10 లక్షల రూపాయలు అప్పు ఉంది, నాకు చెవు పని చేయట్లేదు, కాలు పని చేయట్లేదు, ముక్కు పని చేయట్లేదు, నాకు నోరు పని చేయట్లేదు, నాకు పిల్లలు లేరు, నాకు పెళ్లి కాలేదు, ఇదే చెప్తుంటారు అనమాట. ప్రభువా నా భర్త నా ముందే ఏం చెప్తారంట, ప్రభువా నా భర్త నా ముందే ఇంకో స్థితితో ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రభు అని చెప్తారనమాట. ఇవన్నమాట వాళ్ళ క్వశ్చన్లు. ఆయన పక్కన మాట్లాడుకున్న ప్రాబ్లం లేదంట ఆమె, కానీ నా ముందు ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ఆ ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాబ్లంలో బిజీ అయిపోయారు అనమాట అందరు కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా. కాబట్టి ఏమైపోతుంది, క్రైస్తవత్వం ఏమైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఏం కనిపిస్తుందా? ఇప్పుడు నేను ఉన్నాను, అందరూ ఏం చేస్తారో చెప్తారనమాట, ప్రార్థించండి అమ్మ, వాగ్దానాలు ఎత్తి ప్రార్థించండి, నిబంధనలు ఎత్తి ప్రార్థించండి, ఈ విధంగా ప్రార్థించండి, ఆ విధంగా ప్రార్థించండి, ఆ విధంగా మొరపెట్టండి అని అందరు కూడా చెప్తాను. నా పర్సనల్ దానికి వస్తే నేను ఎప్పుడు దేని అడగను అనమాట. దేవుడు ఒకప్పుడు ప్రార్థించిన వాగ్దానాలు ఎత్తి, కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాను, సైలెంట్గా కూర్చున్నాను. దేవుడు ఏం చెప్తాను నా గురించి, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు నా జీవితం, దేవుడు నన్ను ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నాడు అనేది వినడానికే, అది పొద్దు నుంచి సాయంత్రం వరకైనా, రాత్రి నుంచి పొద్దున వరకైనా, ఆ సమయం అంతా కూడా వినడానికే నేను ఇస్తాను. ఒక్కొక్కసారి నేను కూడా చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. ప్రభా నాకు కొన్ని ఇన్ని డబ్బులు ఇస్తావా, నాకు భయం వేస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తా, ఇంకా నేను చెప్పడం కాదు, దేవుడు ఏని అని చెప్పి వింటుంటాను అనమాట. దేవుడు ఏం చేసినట్టే ఫస్ట్ ఇంకా నా లైఫ్లో చాలా అంటే ఇక దేవుళ్ళ సమయం కట్టాను అనమాట. ఇంకా సేవకుడు అయిపోవాలి, చిన్నప్పటి నుంచి సేవకుడు అవ్వాలనేది ఒక కోరిక, ఒక ఆశ, ఒక ప్రణాళిక అనమాట. ఎందుకంటే గొప్ప గొప్ప సేవకులు చూసినప్పుడు, మరి కర్ణాపురంలో ఉన్నాడు పోచం రాజు గారు, ఆయన సాక్ష్యం విన్నప్పుడు, ఇంకా వేరే సేవకుల్లో విన్నప్పుడు ఇన్స్పైర్ అనమాట, నేను కూడా ఈ విధంగా సేవకుడు అవ్వాలి. సో ఏమైంది, ఇంకా ఒక సమయం వచ్చేసింది అనమాట సేవకుడు అవ్వడానికి. సో దివారాత్రంలో కూడా ఇంకా డే అండ్ నైట్ దేవసంలో గడిపాం. అప్పుడు ఆ గడిపినప్పుడు ఈ వినడం అనేది తెలియదు అనమాట. నాకు కేవలం చెప్పడమే తెలుసు, దేవునికి ప్రభా ఈ వాగ్దానం నెరవేర్చు, ఆ వాగ్దానం నెరవేర్చు, ఆ వాక్యం నెరవేర్చు, ఈ విధంగా వాడుకో, ఆ విధంగా వాడుకో అని చెప్పడమే తెలిసిందన్నమాట. కానీ దేవా నువ్వు నన్ను ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నావు, నేను ఏ విధంగా ప్రారంభించాలా నా సేవను అనేది అడగలేదు దేవుడు. ఎవరికి సో ఏమైపోయిందంటే ఒక స్టేజ్ వచ్చేసింది అనమాట. ఏంటంటే ఇంకా నాకు ఏ విధమైన పిలుపు లేదు, కానీ సేవ చేయలేదు. ఇన్ని రోజుల ప్రార్థన, ఇన్ని రోజుల అభిషేకము, ఈ వరాలన్నీ కూడా మరి ఇంకా నాకు పనిచేయవు. ఇంతలోకైతే పనిచేస్తున్నామో నాకు పనిచేయవు. ఇంకా నా పరిస్థితి ఇంతే. ఇంకా నేను ఉద్యోగం చూసుకోవాలి తప్ప, లేకపోతే లోకానుసారంగా ఆ పద్ధతిలో వెళ్ళిపోవాలి తప్ప ఇంకే విధంగా కూడా నేను వర్ధిల్లేని అనుకున్నాను. ఇంకా నేను అనుకున్న లాస్ట్కి డిప్రెషన్ వచ్చేసింది అనమాట. డిప్రెస్ అయిపోయి ఇంకా నేను ఉద్యోగానికి వెళ్ళిపోదామని రెడీ అయిపోయాను. ఇంకా ఫ్రెండ్స్కి కాల్ చేయలేదు. కాల్ చేసాం, కొంతమంది ఉంటారు అనమాట ఉద్యోగంలో. నాకేంటంటే ఏది వెతుక్కోవాలన్నా కానీ కొందరు వెతుక్కుంటాను. నాకు నేను ఏదైతే ప్రయత్నిస్తానో, ఏదో గురిగా పెట్టుకుంటానో దాన్ని చాలా ఫాస్ట్గా వెతికేస్తాను అనమాట. ఎందుకు 100% దాని మీద ఫోకస్ పెడతాను అనమాట. నా ఫోకస్ ఇంకా ఎడమకు కానీ కుడికి కానీ ముందుకు కానీ ఇంకా కూడా స్ట్రైట్గా దేని మీద ఫోకస్ పెట్టాలో దాని మీద పెట్టేస్తాను అనమాట. సో ఆ విధంగా ఉద్యోగం వెతుకుదాం అనుకున్నాను. కానీ దేవుడు ఏమంటే చూపించడం కూడా ఒకటి. థ్యాంక్ యూ చూసుకున్నాను. 2 రాజులు 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము
19 వచనం ఏమైందంటే దేవుడు నన్ను దేవుసంలో గడపమన్నాడు. ఇంకా నువ్వేం చేయకు, భయపడకు, దిగులు పడకు, వాక్యం చదువు, ప్రార్థించు, వాక్యం చదువు, ప్రార్థించమన్నాడు. ఆ వాక్యం చదివేటప్పుడు దేని గురించి ప్రార్థించమన్నాడంటే ఎలీషా ప్రవక్త గురించి ధ్యానించమన్నాడు అనమాట. కానీ నేను ధ్యానించినప్పుడు ఏముందంటే 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనపడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలు ఉప్పువేసి నా యుద్ధకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యుద్ధకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీనివల్ల మరణము కలగకపో, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి ఏమైందంట, ఒక ప్రవక్త ఉప్పును తీసుకొని నీటిలో వేసి ఇంకా ఇది సారం లేని దానిగా ఉండదు అని చెప్పి పలికినప్పుడు ఏమైందంట, కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. హాలెలూయా. ఏమైందంట, ఒకే ఒక్కసారి ప్రవక్త ఆ నీరు నిస్సారముగా ఉండొద్దని పలికితే ఏమైందంట, నేటి వరకు కూడా అది అదే విధంగా ఉందంట. హాలెలూయా. అప్పుడు అనిపించింది అనమాట, బ్రతికితే ఈ విధంగా చేస్తే, సువార్త పడిస్తే, సేవ చేస్తే ఇగో ఈ ప్రవక్తలా చేయాలనుకున్నాను. అంటే ఈ ప్రవక్త దగ్గరికి ఎవరు ఏ సమస్యతో వచ్చినా ఆయన జవాబిస్తాడన్నమాట. ఒక స్త్రీ ఉంటుంది అన్నమాట, ఇంకో స్త్రీ గమనిద్దాం. ఇక్కడ 4వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం. అంతటా ప్రవక్తల శిష్యులో ఒకని భార్య, నీ దాసుడైన పెరిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసి ఉన్నాడు. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండకై వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొదలుపెట్టాక ఏం చేసిందట, మొదటేమో పట్టణములో మరొక నీరు సరిగా లేదు కాబట్టి అది సారం ఇవ్వదు, పంటలు సరిగా పండవు అని ఎవరు చెప్తున్నారు, పట్టణస్తులు చెప్తున్నారు. ఈ ప్రవక్త ఏం చేశాడు, దాన్ని పండే విధంగా చేశాడన్నమాట. హాలెలూయా. అంటే ప్రవక్తలు ఏం చేయగలుగుతారు, నీకు ఎంత ఘోరమైన పరిస్థితి ఉన్నా ఒక పట్టణానికే నీరేముందంట, నిస్సారముగా ఉందంట. హాలెలూయా. ఒక పంటను పండే విధంగా చేయట్లేదా, కానీ ప్రవక్త పలికినప్పుడు ఏమైపోయిందంట, నేటి వరకు కూడా అదే విధంగా ఉందంట. హాలెలూయా. అంటే క్రైస్తవుడి జీవితంలో మరి అభివృద్ధి రావాలంటే జీవితకాలం అంతా కూడా సంతోషంగా, ధైర్యంగా, నిబ్బరంగా, సంపూర్ణంగా దేవుని ప్రణాళిక నెరవేర్చే విధంగా ఉండాలంటే ఏం కావాలా, ప్రవక్తలు కావాలి. ప్రవక్తల నుంచి వాక్కులు కావాలి, ప్రవక్తల నుంచి అద్భుతాలు కావాలి, ప్రవక్తల నుంచి ప్రవచన వాక్యం నీకు పొందుకున్నప్పుడు ఏమవుతుంది, జీవితకాలం అంతా లెక్కలేనంత ఆ దినాలకు లెక్కలేదనమాట. అన్ని దినాలు నీకు సుఖమే, సంతోషమే, నీకు ఆనందమే. హాలెలూయా. థాంక్యూ జీసస్. అప్పుడు ఏమైంది, అప్పుడున్నప్పుడు ఆమె దైవజనుడు అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. హాలెలూయా. జీసస్ లో ఎందుకంట 6వ వచనం. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. ఏమైందంట, కొద్ది నూనె ఉంటే ఎన్నో పాత్రలు తీసుకొచ్చారు. ప్రవక్త చెప్పాడు ఏమని, ఆ పాత్రలో కొద్ది నూనె తీసుకొచ్చి మిగతా పాత్రల్లో పోయిపడ్డారు. మిగతా పాత్రల్లో పోసినప్పుడు ఏమైపోయింది, ఆ పాత్రలన్నీ కూడా నింపబడ్డాయంట. హాలెలూయా. ఆ నూనె నమ్ముకుంటాం ఏమైపోయింది, అప్పుడు తీరిపోయాడు. హాలెలూయా. అంటే దేవుడికి మన జీవితంలో ఉన్న సమస్యల్ని తొందరగా తీర్చాలనే దాని ఆశ. హాలెలూయా. ఏ విధంగా తీర్చాలంట, తొందరగా తీర్చాలంట. హాలెలూయా. మరి మన సమస్యలు తొందరగా తీర్చబడాలంటే ఏం కావాలి, మనకి ప్రవచన వాక్యం కావాలి. హాలెలూయా. థాంక్యూ జీసస్. అంటే మరి దేశంలో చూసుకున్నా, ప్రపంచంలో చూసుకున్నా వాక్యం బోధించేవారు ఉన్నారు, అద్భుతాలు చేసేవారు ఉన్నారు, స్వస్థతలు చేసేవారు ఉన్నారు, కానీ ప్రవచించేవారు మరి చాలా తక్కువైపోయారు అనమాట. హాలెలూయా.
సంఘములో మరి ఆ ప్రవచనం అనేది ఉంటే ఏమైపోతుంది? ప్రతి క్షేమాభివృద్ధి జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా నష్టం అనేది ఉండదు. హెచ్చరికలు వచ్చేస్తాయి అన్నమాట. నువ్వు చనిపోతున్నావు ఈరోజు అంటే ముందే హెచ్చరిక వచ్చేస్తుంది. నువ్వు చనిపోతున్నావు, ఈ పని చేయి, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, హెచ్చరిక వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? నీకు చనిపోకుండా మరణం ఆగిపోతున్నావు. కానీ కేవలము నువ్వు వాక్యం వినడమే లేకపోతే ప్రార్థన చేయడం పనిగా పెట్టుకుంటే ఏమవుతుంది? నీ జీవితంలో నిత్యము ఇంకా జవాబు కోసం వెతుకుంటూ ఉండాలన్న. ఈ ప్రవచన వాక్యము ఒకేసారి జవాబు ఇస్తుంది. జీవితకాలం అంతా కూడా జవాబు నిత్యం ఉంటుందన్నమాట. ఇంకే సమస్య వచ్చినాయన్నమాట. నాలుగో అధ్యాయము 42వ వచనం. మరియు ఒకడు పైల్షా నుండి మొదటి పంట బాబాతు యావల పిండితో చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నెలను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమని. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు కనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞయించు. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తిన్న తర్వాత మిగిలిపోయాడు. ఏమైపోయిందంట? ఒక వ్యక్తి మరి 20 రొట్టెలు తీసుకుని వచ్చాడు, కొన్ని పనులు తీసుకొని వచ్చాడు. అక్కడ పెట్టడానికి, ఆహారం పెట్టడానికి, తినడానికి ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. 100 మంది తెలిసా? ప్రవక్త ఏం చెప్పాడు? 100 మంది తిన్న తర్వాత కూడా మిగిలిపోతాయి. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఈ 5 రొట్టెలు, ఈ 2 చేపలు తిన్న తర్వాత ఏమైతే మిగులుతాయి, మీరే 5 రొట్టెలు 5,000 మందికి పంచుతారమ్మా. అంటే ప్రవచనం అనేది ఏం చేస్తుంది? కొద్ది దాన్ని కూడా విస్తరింపజేస్తున్నారు. ఎంత సమయంలో? కొన్ని సంవత్సరాలు, కొన్ని గంటల, కొన్ని గడియల, కొన్ని దివారాత్రములు ఆ విధంగా అంటే అవుతున్నాయా? కేవలము దేవుడి నుంచి వచ్చిన ఒక మాట క్షణాల్లో కార్యం చేసేస్తున్నారు. ఇంకో ఆట వచ్చిన గమనించి ప్రవచనం చెప్తాను. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనను. అందుకు ఆమె, నేను నా స్వజనులతో కాపురం ఉన్నానని. ఎలీషా ఆమె నేనేమి కోరుచున్నదని వాడిని అడగగా గేహజీ ఆమె కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాడు. అందుకు అతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచాడు. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనను. ఆమె ఆ మాట విని, దైవజనుడమైన నా ఏళ్ళవాడ ఆలోకు పలకవద్దు, నీ దాసులని నాతో అబద్ధం ఆడవద్దను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఏమైందంట? ఒక స్త్రీకి సంతానం లేదంట. సరే, సంతానం లేదు కదా అని చెప్పి ప్రవక్త వచ్చి అడుగుతుందా? అడగట్లేదు. కాకపోతే ఏం చేస్తుందంట? శ్రద్ధాభక్తులు చూపించిందంట. విశ్వాసంతో, నమ్మకంతో మన ప్రవక్త వచ్చినప్పుడల్లా కూడా అతనికి భోజనం పెట్టి, అతను గది కట్టించి, అతనికి బల్ల పెట్టి ఆ ప్రవక్తని గౌరవించిందండి. గౌరవించినప్పుడు మీకు ఏమి ఇష్టంగా ఉంది, మీకు ఏం కావాలి, కొద్దుగా ఉందంటే ఏమంటున్నారు? కొడుకు లేదని చెప్పాడు. ఇంకేమంటాడు? కొడుకు లేడు, ఆమె భర్త ముసలివాడు. అయినప్పటికీ కూడా ప్రవక్త ఏమన్నాడు? నీకు నేటి ఈ దినమున నీకేమవుతుంది? కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టాడని చెప్పినప్పుడు ఏమైపోయింది? కుమారుడు పుట్టాడంట. ఆమె వద్దు అంటుంది, అయినా సరే ఏమవుతుంది? ప్రవచనము నెరవేర్చబడుతుంది. మరి క్రైస్తవ మనము కావాలంటున్నా ఏమి నెరవేర్చబడుతుంది? ఈ డబ్బు కావాలని ఉంది, ఇల్లు కావాలని ఉంది, బంగ్లా కావాలని ఉంది, కారు కావాలని ఉంది, ఉద్యోగం కావాలని, పెళ్లి కావాలని, పిల్లలు కావాలని, అన్నీ ఉన్నాయి. కానీ ఇవి నెరవేర్చబడట్లేదు. ఎందుకని? రీజన్ ఏంటి? ప్రవచన వాక్కు అని దేవుడి నుంచి వచ్చే నీకు ప్రత్యేకంగా వచ్చే ఆ వాక్కును పొందుకోవట్లేదు కాబట్టి, దాన్ని అడగట్లేదు కాబట్టి ఏమవుతుంది? దాన్ని చెప్పే ప్రవక్తలు లేరు కాబట్టి ఏమవుతుంది? నీకు
నువ్వెంత బ్రతికినా, ఎంత అడిగినా, ఎంత మొదలుపెట్టినా, ఎన్ని దినాలు కష్టాల్లో సుఖాల్లో ఎంత కష్టపడుతున్నా నష్టపడుతున్నా దేవుడు ఏ విధంగా కూడా నేను చూడట్లేదు. హల్లెలూయా. చూస్తున్నాడు కానీ సైలెంట్గా ఉంటున్నాను. హల్లెలూయా. ఎందుకని? నువ్వు అడగాల్సింది ఏంటి? దేవుడి నుంచి ఒక వాక్కును అడగాల. భక్తిలో ఆ వాక్కు నీ జీవితంలో ప్రవేశించిందంటే నువ్వు వద్దనుకున్నా సరే నువ్వు ఐశ్వర్యవంతుడు అయిపోతావు. నువ్వు వద్దనుకున్నా సరే నువ్వు ఒక ప్రవక్తగా మారిపోతావు. నేనెవ్వరూ లేవనైతే అవసరం లేదు, నేనెవ్వరు బలపరిచే అవసరం లేదు, నేనెవ్వరు కూడా ఎంకరేజ్ చేసే అవసరం లేదు. ఆ ప్రవచన వాక్యం అనేది నువ్వు ప్రవేశిస్తే నీ అంతటా నీవే హల్లెలూయా నాయకుడిగా మారిపో, నీ అంతటా నీవే ప్రవక్తగా మారిపో, నీ అంతటా నీవే రాజుగా మారిపోతావు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? యోసేపుని చూసుకున్నాం, ఆయన ఎవరు? బానిస. కానీ ఏమైపోయాడైనా? రాజుగా మారిపోయాడు. హల్లెలూయా. ప్రపంచాన్ని కరువులో ఉన్న వారిని విడిపించే విధంగా మారిపోయాడు. ఎందుకని? దివారాత్రములు గ్రంథాన్ని ధ్యానించాడా? ప్రార్థించాడా? మొరపెట్టాడా? ఏం చేశాడు? అతనికి వచ్చిన దర్శనం ఒకటే ఒక దర్శనం. ఆ దర్శనం ఏం చేసింది? అతన్ని ప్రపంచాన్ని పోషించే విధంగా చేసింది. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఒకే ఒక దర్శనం. యాకోబుకి ఏమైంది? యాకోబు కూడా దేవుడు ఒకటే దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఏం చేసింది? ఆ దర్శనంలో కొన్ని ఆలోచనలు ఇచ్చాడు. ఆ ఆలోచనలు ఫాలో అయిపోయినందుకు బహుధనవంతుడుగా అయిపోయినంత దేశంలో. హల్లెలూయా. ఒకప్పుడు లేమిలో, దరిద్రంలో, నిందల్లో ఉన్న యాకోబు ఆ దర్శనం, దేవుడి నుంచి దర్శనం పొందుకొని ఏమైపోయాడు? బహుధనవంతుడుగా మారిపోయాడు. కానీ మరి క్రైస్తవులు ఇన్ని ఆదివారాలు, ఇన్ని శుక్రవారాలు, శనివారాలు, మంగళవారాలు, సోమవారాలు, బుధవారాలు, ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపనలు, మొరలు ఇన్ని పెట్టినా ఏమవుతుంది? అప్పే తీరట్లేదు. హల్లెలూయా. అప్పు తీరట్లేదు. ఇంట్లో పప్పు కొనుక్కోవడానికి డబ్బులు ఉండట్లేదు. హల్లెలూయా. అంత దిగజారిన స్థితి ఉంది. ఎందుకని? ఇలాంటి దర్శనాలు ఎవరు అడగట్లేదు. ప్రభువా ఒక దర్శనం ఇవ్వడం, ఆ దర్శనంతో నా జీవితం మారిపోవాలి. ప్రభువా ఒక వాక్కుని ఇవ్వడం, ఆ వాక్కుతో నా జీవితం మారిపోవాలి. ప్రభువా నాకు ఒక ప్రవచనాన్ని ఇవ్వు, ఆ ప్రవచనంతో నా పరిస్థితి సంపూర్ణంగా మారిపోయి మిగతాలకు విడుదలిచ్చే విధంగా మారిపోవాలి. నువ్వు పలికితే ఏమైపోతుంది? నీ జీవితంలో క్షణాలు అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాన్ని దేవుడు చేయడానికి అత్యాసక్తితో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అసలు గణపరచబడేది అద్భుతాల ద్వారానే, ఆశ్చర్యకాల ద్వారానే, మహత్కార్యాల ద్వారా. న్యాచురల్గా ఆయన గణపరచబడలేడు. హల్లెలూయా. థాంక్యూ. గమనిద్దాం కూడా. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుంటారు కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమే మీరు కనుగొనలేదు, లేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసి స్వస్థపరచుటాను ఆ సూచక క్రియ. సారీ, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. హల్లెలూయా. ఏం చేశారంట? యేసుక్రీస్తు ద్వారా
ఎవరు మెప్పు పొందారు? యెహోవా మెప్పు పొందాడండి. ఆ మెప్పు ఏ విధంగా వచ్చింది? దేని ద్వారా? అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు గణపరచబడ్డాడు. థ్యాంక్ యూ జీసస్. మనమేమో సామాన్యంగా ఒక ఉద్యోగంలో సెటిల్ అయిపోయి, ఒక వ్యాపారంలో సెటిల్ అయిపోయి, మరి వివాహం చేసుకొని సంతానం కానీ పిల్లలతో సెటిల్ అయిపోయి కుటుంబంతో ఉండి ఏమనుకుంటాం? మనము న్యాచురల్గా మామూలుగా బాగానే జీవిస్తున్నాం, మనం దేవుని గొప్పగా గణపరుస్తున్నాం అనుకుంటాం. ఏమనుకుంటాం? దేవుడు ఇచ్చిన ఈ ఉద్యోగం దేవుడు ఇచ్చాడు, వ్యాపారం దేవుడు ఇచ్చాడు, సంతానం దేవుడు ఇచ్చాడు, భర్తను దేవుడు ఇచ్చాడు, భార్యను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ దేవుడు దాని ద్వారా గణపరచబడుతున్నాడు. దేని ద్వారా అంట? అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలు నీ జీవితంలో ఉంటేనే దేవుడు గణపరచబడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. మరి క్రైస్తవులే చాలామంది మరి అద్భుతాలు నమ్మకపోవడం, అద్భుతాలు లేవనడం, ఆశ్చర్యకారాలు లేవనడం, సూచక్రియలు లేవు అనడం. దేవుడేమో నేను వాటి ద్వారానే నేను గణపరచబడతాను అంటున్నాను. మనమేమో మరి ఇవి లేవంటున్నాం. థ్యాంక్ యూ జీసస్. మరి అద్భుతాలు జరగాలన్నా, ఈ సూచక్రియలు జరగాలన్నా, ఈ మహత్కార్యాలు జరగాలన్నా, మరి యేసుక్రీస్తు కూడా ఈ మహత్కార్యాలు చేయడానికి కారణం ఏంటి? ప్రవచనాలే. ప్రతి దానికి ఒక ప్రవచనం వాడుతుంది అనమాట. యేసుక్రీస్తు మరి భూమి మీదకి ఆ అన్యుల దగ్గరికి వెళ్ళడం ఒక ప్రవచనం, అన్యుల దగ్గరికి వెళ్ళి ఆ గలియా ప్రాంతానికి వెళ్ళి శిష్యులు వెళ్ళి కూడా ఒక ప్రవచనం. మరలా ఒక దగ్గర మరి మూగవాన్ని స్వస్థపరిచినప్పుడు, లేకపోతే ఎవరు స్వస్థపరిచినప్పుడు ఈయన మన రోగములు నిశ్చయంగా భరించాడు కనుక, ఈయన రోగాలు భరిస్తాడు కనుక ఇంకా ఎవరు కూడా రోగాలు కూడా చేస్తాడు అనేది ఒక ప్రవచనం అనమాట. అన్నీ కూడా ప్రవచనాల మీదనే బేస్ అయ్యి యేసుక్రీస్తు మరి సంపూర్ణంగా మనందరికీ విజయాన్ని ఇచ్చే విధంగా మారిపోయాడు. అంటే మన జీవితంలో కూడా విజయాలు రావాలంటే, మన జీవితంలో విజయవంతం అవ్వాలంటే సమయాన్ని వ్యర్థపరచకుండా, అందుకే దేవుడు సమయాన్ని వ్యర్థపరచకుండా ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలి. ఈ లోకంలో సమయాన్ని సద్వినియోగం ఎవరు చేసుకోగలుగుతారంటే కేవలము దేవునిలో సమయాన్ని గడిపిన వారే. దేవునిలో సమయాన్ని ఎన్ని రోజులు గడపవో, నీకు లక్షలున్నా, కోట్లున్నా, నువ్వు ఆరోగ్యవంతుడమైనా, శక్తిమంతుడమైనా, బలవంతుడమైనా, తెలియమంతుడమైనా, నువ్వు శూన్యం అనమాట. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అత్యధికంగా గడుపుతావో, ఎందుకు గడపాలా? దేవుని సన్నిధిలో ఈ ప్రవచన వాక్యాన్ని వినడానికి గడపాలని. ఆ ప్రవచన వాక్యాన్ని నువ్వు వింటే ఏమవుతుంది? నీ జీవితంలో ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు సంపూర్ణంగా కనిపించి నీ జీవితం సంపూర్ణంగా మారిపోయి సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాడిగా మారిపోతావు. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు చాలామంది ఆస్ట్రేలియాలో ఉంటారు. ఎక్కడ ఉంటారు? ఆస్ట్రేలియా, యూకే, సింగపూర్, యుఎస్, అక్కడ కూడా కాల్స్ వస్తాయి అన్నమాట. జీసస్ వాళ్ళు ప్రే చేయించుకుంటారు. ఈ విధంగా మాకు మరి ఈ పరిస్థితి ఉంది, ఈ విధంగా నష్టం జరుగుతుంది, ఉద్యోగం లేదు, భార్య సరిగా లేదు, భర్త సరిగా లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? యుఎస్లో. ప్రపంచంలోనే మరి అతి గొప్పదైన దేశంలో ఉండి ఏమైందంట? అతనికి భార్య విడిచిపెట్టి వెళ్తుంది. అలాగే హాస్టల్లో ఉంటారు అనమాట. ఇద్దరు భార్య పడతారు. వాళ్ళకేం లేదు, అక్కడ ఉద్యోగం లేదు. థ్యాంక్ యూ జీసస్. వాళ్ళు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉండి, వాళ్ళు ఎక్కడో యుఎస్లో ఉండి, వాళ్ళు ఎక్కడో మరి ఇంకా యూకేలో, సింగపూర్లో ఉండి ఎవరు కాల్ చేస్తున్నారు? నాకు కాల్ చేస్తున్నారు. హలో, సిటీలో ఏదో ఒక కాలనీలో ఉండే నాకు కాల్ చేసి ప్రార్థన చేయించుకుంటాను. హలో, థ్యాంక్ యూ జీసస్. అంటే దానికి అర్థం ఏంటి? లోకములో ఉన్న జ్ఞానం అంతా కూడా, లోకములో ఉన్న నీ విద్య, నీ శక్తి, నీ ధనము, నీ సమృద్ధి, నీ ఘనత అంతా కూడా శూన్యము. హల్లెలూయా. కేవలము దేవుడే నీ జీవితాన్ని మార్చగలడు. హల్లెలూయా. కేవలము దేవుడే నిన్ను లేవనెత్తగలడని ఎవరు కాల్ చేస్తున్నారు? దేవుడికి సంబంధించిన సేవకుడు నేను నాకు కాల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అంటే నువ్వు అమెరికాకి వెళ్ళిపోయినా, నువ్వు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయినా, నువ్వు ధనవంతుడమైనా, నువ్వు ఎవరిని ఏం చేసినా, నువ్వు ఏ విధంగా ఉన్నా, ఎవరు నిన్ను బలపరచగలరు, స్థిరపరచగలరు, ఆస్వాదించగలరు? దేవుడు మాత్రమే. చాలామంది యూఎస్కి వెళ్ళడానికి చాలా కష్టపడతారు, ప్రయాసపడతారు అన్న, చాలా చదువుతారు, చాలా సమయాన్ని ఇస్తారు, వీసా దొరుకుతుంది, డబ్బులు ఖర్చు పెడతారు, అప్పులు చేస్తారు, వెళ్తారు. వాళ్ళు నువ్వు యూఎస్కి వెళ్ళి 10 కోట్లు సంపాదిస్తావు, నువ్వు యూఎస్కి వెళ్ళి లేకపోతే కొన్ని 100 కోట్లు సంపాదిస్తావు,
కానీ దేవుడు లేకపోతే నువ్వు అదే 100 కోట్లు, అదే 1000 కోట్లు, అదే లక్షల కోట్లు ఇండియాలో ఉండి ఒక స్లమ్ ఏరియాలో ఉండి కూడా నువ్వు అభివృద్ధి పరచబడతావు అనమాట. నువ్వు ఒకవేళ దేవుని వాక్కులు వినేవాడివి. అబ్రహాం చూసుకుంటే లోతేమో మరి సుధమకువని ఎన్నుకున్నాడు అనమాట. కానీ అబ్రహాం ఏం చేశాడు? విడారిని ఎన్నుకున్నాడు. లోతేమో మంచి పంటలు పండే ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. అబ్రహాం ఏమో విడారిని ఎన్నుకున్నాడు. థ్యాంక్ యూ జీసస్. కానీ విడారిని ఎన్నుకున్నా కానీ నీకేముంది? వాక్కు ఉందంట. హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదించదు. అందుకే యెషయా గ్రంథంలో కానీ ఇంకా వేరే మరి గ్రంథాల్లో దేవుడే చెప్తాడు, నేను ఎడారిలో కూడా నీటి బుగ్గలు సృష్టించగలను అంటారు. నేను ముళ్ళ పొదలను కూడా పూల పాన్పులుగా చేయగలను. నా మార్గంలో మూర్ఖుడు వచ్చినా ఏమైపోతాడంటే వాడు నీతిమంతుడుగా, శ్రేష్టమైన వాడిగా, పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా వాడు మార్చబడతాడు. హల్లెలూయా. అంటే దేవుడు అంత గొప్పవాడు అన్నమాట. దేవుని వద్దకు వస్తే ఎలాంటి వాడైనా సరే అత్యధిక ధైర్యవంతుడిగా మారాల్సింది. హల్లెలూయా. ఇంకా ముగించేస్తాను అక్కడ మాటలు. థ్యాంక్ యూ జీసస్లో. అంటే ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే అసలు ఈ సర్వీస్ ఏంటంటే వాక్యం చెప్పడానికి కాదు, ప్రార్థన చేయడానికి కాదు, స్వస్థ ప్రార్థన చేయడానికి కాదు, కానీ ప్రపంచాలు విడుదల చేయడానికి అనమాట. హల్లెలూయా జీసస్లో. సో మెయిన్గా ఈ సర్వీస్ ఏంటంటే ప్రొఫెటిక్ సర్వీస్ అనమాట, ప్రవచనాత్మక మరి సర్వీస్ అనమాట. థ్యాంక్ యూ. సో కేవలం నువ్వు ఇక్కడ మరి వాక్యం ఇంకా ఈసారి ఎందుకంటే మీకు క్లారిటీ రావాలని, క్లియర్గా రావాలని, క్లారిటీ ఉండాలని మనం అన్నీ కూడా తీసి బోధించాను. కానీ నెక్స్ట్ వీక్ నుంచి వాక్యం బోధించడం ఉండదు. హల్లెలూయా. ప్రార్థించడం ఉండదు, కేవలము ప్రవచనాలు ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ చూసుకో. 100% ప్రొఫెసిస్. ఎందుకంటే విసిగిపోయాను అనమాట. నేను ప్రార్థించి వాళ్ళకి హెల్త్ వచ్చినామో కానీ నేను ఇంకా హెల్తీగా అయిపోయాను అనమాట. హల్లెలూయా. ఏమైపోయింది? సో ఆ విధంగా ప్రార్థించడం ద్వారా ఏమవుతుంది? వాళ్ళకి విడుదల లేదన్నమాట. థ్యాంక్ యూ జీసస్లో. కానీ ప్రవచనం వాక్యం ఏం చేస్తుందంట? ఒక దేశాన్ని వర్షం నుంచి ఆపేస్తుంది, వర్షం రాకుండా ఆపేస్తుంది. ఒక గడ్డు స్త్రీ గర్భాలు మూయబడితే మళ్ళీ తెలిసేస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్లో. కొరత నష్టం ఉంటే నష్టాన్ని లాభంగా మార్చేస్తున్నాం. థ్యాంక్ యూ. మనం ఒక 2 నిమిషాలు మరి నిలబడి అడుగుదాం దేవుని ప్రభువా, ఇన్ని రోజులు ప్రార్థించాము, వాక్యాలు విన్నాం, మొదలు పెట్టాము, నిబంధనలు అడిగాము, వాగ్దానం నెరవేర్చుకున్నాము. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా నాకు ఒక వాక్కునివ్వు అని అడుగుదాం. థ్యాంక్ యూ చూసుకో. నీ స్వరాన్ని వినిపించు, నీ వాక్కును వినిపించు, నీ మాటను వినిపించు ప్రభా. నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ. ఆ మాట నా జీవితాన్ని మార్చేస్తుందని 2 నిమిషాలు వేసి మనం ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ చూసుకో. ఎప్పుడైతే ఈ వాక్ గురించి ప్రార్థిస్తావో నీ జీవితం ఆటోమేటిక్గా మారిపోతారా. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus, Master Lord. Hora karaba shekere men tere klere bete. Hora karaba shekere klere bete tere klere bete. Hora karaba shekere bete tere bete. Prabhu, మా మనోనేత్రాలు తెరవండి, నీకు వందనాలు. థ్యాంక్ యూ. అందరూ ప్రార్థించండి. ప్రభు, మా మనోనేత్రాలు తెరవండి, నీకు వందనాలు. మా ఆత్మీయ నేత్రాలు తెరవండి. ఈరోజు మేము మా జీవితము మార్చే వాక్కు నీ నుంచి వినాలి. హల్లెలూయా. మా పరిస్థితి సంపూర్ణంగా మారిపోయే వాక్కును మేము వినాలి. హల్లెలూయా. ఇక మా జీవితంలో ఒక్క క్షణము, ఒక్క రోజు కూడా ప్రభు యేసయ్య మేము కన్నీరు కాచడానికి కానీ, భయపడడానికి కానీ, దిగులుతో ఉండడానికి కానీ, వేదనతో ఉండడానికి ఏ విధంగా అలాంటి ప్రభు యేసయ్య పరిస్థితులు మా జీవితంలో ఉండకుండా మాకు ఒక వాక్కును దయచేయండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. Hura karaba shekere kelere men dere kelere bete. Hura karaba shekere kelere men. Kere kelere be shekere kelere men dere kelere bete. Hura karaba shekere kelere be dere men. Thank you Jesus Lord. Mighty Holy Ghost, reveal your prophecies. Prabhu, ఇది ఎవరైతే అడుగుతున్నారో మరి మనస్ఫూర్తిగా వాళ్ళ జీవితాల్లో విడుదల జరగాలి. వాళ్ళ జీవితాల్లో సంపూర్ణంగా నీ ప్రణాళికలో వాళ్ళు ప్రవేశించాలని అడుగుతున్నారు. వాళ్ళకందరికీ కూడా నీ వాక్యాలు బయలుపరచండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. లెట్ ద ప్రొఫెసీస్ మేనిఫెస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. మైటీ హోలీ గోస్ట్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఏళ్ళ ప్రవక్తకి ఒక ప్రవచనాన్ని ఇచ్చి, ఒక వాక్యాన్ని ఇచ్చి
ఒక దేశాన్నే మార్చివేసావు, నీకు వందనాలు. మరొక దేశాన్నే మార్చివేసే ప్రవచనము ఒక వ్యక్తి జీవితం ఎందుకు మార్చదు, నీకు వందనాలు. ఒక కుటుంబపు జీవితాన్ని ఎందుకు మార్చట్లేదు, నీకు వందనాలు. ఎందుకంటే బాబా ఈ రోజుల్లో వాళ్ళు ఆ వాక్కును అడగలేదు కనుక. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. మరి ఈ క్షణంలో ప్రభా ఇప్పుడే ఆకాశపు తూములు, ఆకాశపు ద్వారాలు, ఆకాశంలో మహాద్వారాలు తెరవబడును కాక, నీకు వందనాలు. లార్డ్, లెట్ యువర్ మైటీ ప్రొఫెసీస్ manifest in the name of Jesus, Lord. Open your big doors in heaven, O Lord. Let everyone hear your voice. Let everyone hear your prophetic word, so that they can be changed. Hallelujah, glory to God. Let the mighty transformation, thank you Lord, సంపూర్ణమైన మరి ప్రభా విడుదల ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కలుగునుగాక, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. కలుగునుగాక, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. గివ్ దెమ్ ఎ ప్రొఫెటిక్ వర్డ్ మాస్టర్ లార్డ్. ప్రవచనమైన వాక్యము చీకటిలో ఉన్న వారికి దీపముగా ఉంటుందని చెప్పిన దేవా, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అది నిశ్చయంగా నెరవేరుతుందని చెప్పిన దేవా. ఎవరి ఊహల వల్ల, ఎవరి తలంపుల వల్ల వచ్చింది ఆ ప్రవచనం కాదు, కానీ మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఆ వాక్కులు వచ్చాయని చెప్తున్నావు, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే పరిశుద్ధాత్ముడా ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆవరించి, ఇక్కడ ప్రతి ఒక్కరికి నీ ప్రవచన వాక్యాలను ప్రభావిస్తే బయలుపరిచాయి. థ్యాంక్ యూ లార్డ్. ఇంకెవరు కూడా ఇక్కడ నుంచి ప్రభావిస్తే సామాన్యమైన వ్యక్తులుగా వెళ్ళిపోవడానికి వీలేదు, నీకు వందనాలు. వాళ్ళొక ఈరోజు ఒక వాక్కును తీసుకుని వెళ్తురు కాక, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ లార్డ్. బ్లెస్ దెమ్ లార్డ్. బ్లెస్ దెమ్ జీసస్. బ్లెస్ దెమ్ లార్డ్. నజరేయుడా నీకు వందనాలు. Thank you, Jesus, Lord. Mighty Holy Ghost.